హలో హాయ్ వెల్కమ్ టు జై సేవలాల్ టీవీ. నేను మీ రాథోడ్ రవి. మీరు చూస్తున్నారు జై సేవలాల్ టీవీ. ఈరోజు గ్రామ పంచాయతీ మల్చల్మాలో కెనరా బ్యాంకులో పనిచేసిన క్యాషియర్గా పనిచేసిన ప్రకాష్ సార్ది పదవీ రమణ ప్రోగ్రాం. మల్చల్మా బ్యాంకు వచ్చిందని చూస్తున్నాము. కనీసం అంటే ఒక 20-25 సంవత్సరాల సంది. మరి ఇప్పుడు వచ్చిన స్టాఫ్ అయితే రైతులకు అందుబాటులో ఉండి టైం టు టైం కంట్రోల్ చేసుకుంటా అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం మన ప్రకాష్ సార్ చాలా మన ఊరికి మన మొత్తము అడక్షన్ ఊరికి అందరికి ఎట్లా అంకిత భావంతో పనిచేసిందో అతనికి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువ. అతని సేవలు ఎల్లవేళలా మేము మర్చిపోనట్ల ఈ సభాముఖంగా చెప్తున్నాము. మరి ఇక ముందు అతని ఆరోగ్యాలతోటి మంచిగా సేవలో ఉండి ఇప్పుడు నెక్స్ట్ టైంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి అందరికీ ఇక్కడ పత్రిక విలేకరులు ఉంటే వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఏదైతే డ్వాక్రా గ్రూపులో ఉండొచ్చు, రైతులు ఉన్నారు కాబట్టి అందరికీ మళ్ళోపారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మళ్ళీ कभी उनके पावर का काम होना कभी रुझान नहीं बचे। और मैं एक रिक्वेस्ट करूंगा मैनेजर साहब से, अगर आउटसोर्सिंग में अगर कोई ऐसा अपने पास है सोल्यूशन तो साहब को ना फील्ड है और साहब हमारे पास ही रहेंगे, लोग हमारी दुआ है। थैंक यू वेरी मच। అట్లయితే ప్రతి వ్యక్తి ఇంట్లో ఎంతసేపు అయితే టైం వెచ్చిస్తాడో తన యొక్క ఉద్యోగం దగ్గర కూడా అంత టైం వెచ్చిస్తాడు. ఒక కుటుంబం ఎంత ముఖ్యమో తన ఉద్యోగం దగ్గర ఉన్న ఉద్యోగస్తులు కానీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కానీ అంత సత్సంబంధాలు ఉంటాయి. మరి మాకు ఈ బ్యాంకు ప్రతి విలేజ్కు ఉన్న అనుబంధం ఏంటంటే ఏదొచ్చినా మా బ్యాంక్కి వస్తే మాత్రం పని జరగనట్టు లేదు. ప్రతి ఒక్క మా మేనేజర్ గారు కానీ ఇక్కడ వచ్చిన స్టాఫ్ ఎప్పటికి కూడా మంచి సహకరించారు. సార్ కూడా ఎస్పెషల్లీ ఎప్పుడు వచ్చినా కూడా ఎంత చిరాకులో ఉన్నా కూడా శాంతపరిచి అందరికీ మంచి ఎల్లవేళలా మహిళా గ్రూపులకు కానీ అన్ని వేళల్లో అన్ని సహకారాలు అందించిండు. సార్ మాకు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి ఊరి నుంచి వచ్చిన రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది కారణం ఏంటంటే మనం ఇక్కడ ప్రకాష్ సార్ పదవీ విరమణ అంటే పదవీ రిటైర్మెంట్ అది కాబోతున్నాడు. దాని గురించి మనము మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంతకుముందు వ్యవస్థ ఉన్న సమస్యలు వేరే, ఇప్పుడున్న స్టాఫ్ మనకు ఎల్లవేళలో ప్రతి దాంట్లో సహకరించి మన రైతులందరికీ సహకరిస్తున్నారు. మంచిగానే వ్యవస్థలు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా మన ప్రకాష్ సార్ 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా అతని క్యాస్ట్ ఉంటుండే నీకు ఇబ్బంది ఉండకుండా సార్ లంచ్ చేస్తున్నారు, దాని తర్వాత కూర్చోండి పిలిచి మనకు అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసేవాడు. మరియు మంచి మనిషి, వ్యక్తిగతంగా ఎప్పుడు కోపం అనేది అక్కడ కనబడలేదు. మంచిగా నవ్వుకుంటూ మంచిగా సాధించుకుంటూ అందరికీ అడ్జస్ట్మెంట్ చేసి మనకందరినీ ఆదుకున్న వ్యక్తి. ఈరోజు అతన్ని పోతుండడం మనకు బాధాకరమే. అతని ప్లేస్లో వేరే అయినా అట్లాంటి వ్యక్తి మన క్యాండిడేట్ రావాలంటే ఇప్పుడు సార్తో ఒకటి మనవి అట్లాంటి ఇక్కడ ఉన్నా కానీ మరియు అడ్జస్ట్మెంట్ చేసుకొని పోయేటట్లు చూస్తున్నారంటే నేను నాకు ఉంటే అందరికి ధన్యవాదాలు. మా బావగారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి పరిచయం నాకైనా. ప్రకాష్ సార్ అనలేను, నేను బావాని పిలుస్తుంటా ఎప్పటికీ. ఎంత స్వభావుడు అంటే ఎవ్వరు వచ్చినా కొందరు కోపం, బ్యాంక్ అన్నాక 10 మంది 10 రకాలుగా వస్తుంటారు. ఆయన స్వభావం ఎట్లా అంటే ఇప్పటికీ 2 సార్లు మన దగ్గర ఇంత మొదలు ఒక 5 years ఏమో చేసిపోయిండు. మళ్ళీ ఇప్పుడు తర్వాత 5-6 years అవుతుంది. మొత్తంగా 12 సంవత్సరాలు ఇక్కడ మనకు అందరికీ సేవ చేసిండు. తను ఆయన స్వభావం గురించి చెప్పాలంటే చాలా, ఈరోజు ఒక్కరోజు సరిపోదు కానీ అంతే. ఇక మా బావ
చాలా మంచిగా ఇక్కడ వర్క్ చేసిండ్రు. ఆయన ఇప్పుడు శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్ బావా, అక్క, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. साहब 29,000 दिए थे, बगैर गिने के दे दिए साहब. मालिक क्या करा, दूसरा को दिया. फिर शाम में 5 बजे फोन करे साहब, अरे आपको 10,000 बढ़ के आए बोले, तो फिर मैं ख्वाजा को फोन करा, उन्होंने नहीं गिने पैसे. फिर बाद में गिन के 10,000 रुपये साहब को ला के दिए. तो साहब ऐसे भरोसा के अपने बैंक के ऊपर प्रकाश साहब इतना भरोसा था. साहब की बहुत खिदमत रही मलसलमा बैंक के लिए. इसी के साथ मैं आपका बहुत बहुत शुक्रिया अदा करता हूँ. मेरे को मौका देने के लिए हमारे सरपंच साहब को बहुत बहुत शुक्रिया. మాజీ ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరున కస్టమర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఉద్యోగం అన్న తర్వాత పదవి విరమణ అనేది అందులో ఒక భాగం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు సర్వీస్ చేయాలి, సర్వీస్ తర్వాత ఉద్యోగ విరమణ చేయాలి అనేది ఉంటుంది. ఆ విధంగా అది జరుగుతుంది. ఎంతోమంది ఉద్యోగస్తులు వస్తుంటారు, రిటైర్ అయిపోతుంటారు. కానీ కొంతమందిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ స్వభావం, వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు మనకు చూపించిన ఆదరణ, ఇవన్నీ మన మనసులో ఉంటాయి కాబట్టి వాళ్ళకు మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ కారణంగానే ఈరోజు ఇంతమంది కస్టమర్స్, అదేవిధంగా మహిళా గ్రూప్ల మహిళలందరూ కూడా ఎందుకు రావడం జరిగిందంటే, ప్రకాష్ సార్ గారికి ఎప్పుడు కూడా కోపం రాదు. ఎట్లా ఉంటుండే అంటే, ఆయనకు సరిగా మన బ్యాంక్ లో మీకైతే తెలుసు సార్ ఎట్లా అంటారే, చెక్ ఇవ్వేజ్ అని చెప్పి చెక్ తీసుకుని పైసలు ఇచ్చి తర్వాత డ్రా చేసుకునేవారు. అటువంటి దీంతో నడిచేవారు వాళ్ళు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఏ విధంగా అయితే సభ్యులు ఉంటారో ఆ విధంగా కస్టమర్స్ ను కూడా ఆ విధంగా ఆదరించి పనిచేసేవారు. కాబట్టే మనమందరం కూడా వారి సేవకు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా మనము వారి సేవలు ఇంకా ముందు కూడా రావాలని ఇంతకు ముందు కోరుకున్నారు. మరి అది ఏ విధంగా అవకాశం ఉంటుందో మేనేజర్ గారు ఆలోచించాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు ఏమన్నా తీసుకోవడానికి ఉంటుందా, మళ్ళీ ఎప్పుడన్నా అట్లా ఉంటే కూడా వారి సేవలు మళ్ళీ వినియోగించుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా వాళ్ళు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆల్ బ్యాంక్ స్టాఫ్ కూడా అందరికీ నమస్కారాలు. మన ప్రకాష్ సార్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము. అలాంటి సేవలు మాకు అందించడం జరిగింది. సారు చాలా చాలా టైం అయిపోయినా కూడా మాకు సేవలు అందించడం జరిగింది. 6 అయినా కూడా 7 అయినా కూడా మాకు అన్ని సేవలు ఇవ్వడం జరిగింది. మరీ ప్రత్యేకంగా మా మహిళలకైతే చాలా గుర్తు పెట్టుకోవాలి. మేము మహిళలం సార్కు అసలు మాటల్లో చెప్పలేము. సారు విషయాలు అసలు సార్కు మాకున్న బంధం అలాంటిది, చెప్పలేనంత బంధం. కానీ సారు వెళ్ళిపోతున్నాడంటే బాధాకరమైన విషయమే. కానీ సారుకు ఇప్పుడు రెస్ట్ అవసరం కాబట్టి వెళ్ళిపోతున్నాడంటే కూడా సంతోషమే. సార్ మళ్ళీ ఏ వర్క్ కూడా చేయొద్దు, ఇంటి దగ్గర ఉండే రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుని అనుగ్రహం పొందుతారు వాళ్ళు. భగవంతుడు ప్రత్యక్షమై మీ తపస్సును మెచ్చిన నేను, ఏం కావాలో మీరు కోరుకోండి అన్నాడు. అయితే కోరుకోండి అంటే అందులో కొంతమంది ఏం లేదు దేవుడా, ఇక్కడ నుంచి మాకు మా జీవితాంతము మా తరతరాలు ఎప్పుడు పైసల్లోనే ఉండాలి మేము అన్నారంట. తదాస్తు అంటే వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు అయిపోయారు అందరు వాళ్ళు. అయితే అందులో కొంతమంది ఇంకా కొంచెం ఆలోచించి లేదు నా చెయ్యిల్లే పైసలు ఆడాలి అంటే వాళ్ళని క్యాషర్ చేసేసారు. అయితే ఎవరో డబ్బులు పొద్దు నుంచి సాయంత్రం లెక్క పెట్టడమే ఉంటుంది వాళ్ళది. ఇందాక ఆఫీస్ చెప్పినట్టు ఏ చిన్న పొరపాటు చేసినా వాళ్ళకి లాభం అయితే అందులో నుంచి రాదు, కానీ నష్టమైతే తప్పకుండా భరించాల్సి వస్తుంది వాళ్ళు. అటువంటి రిస్క్ జాబు అయినా సరే 8 గంటలు అదే క్యాబిన్ లో కూర్చొని, ఇప్పుడైతే ఫ్యాన్ ఏసీలో వచ్చినాయి కానీ ఏమీ సదుపాయం లేని టైంలో, గతంలో కూడా సార్ చేసిపోయింది ఇక్కడికి, మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. సదుపాయాలు లేని టైంలో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చిరునవ్వుతోనే వచ్చిన వాళ్ళకి అందరికీ సమయాన్ని అంటే
పొరపాటు రాకుండా మీ డబ్బులు మీకు లెక్క చెప్పి ముట్ట చెప్పడము అనేటువంటి ఈ ఉద్యోగం ఏదైతే పొజిషన్ ఉందో అది అందరూ చేసేదగ్గ అందరూ చేసే కెపాసిటీ ఉన్నటువంటి జాబ్ అయితే కాదు. అది చాలా టాలెంట్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. సాయంత్రం ఏ పొరపాటు వచ్చినా కూడా వాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఇంతకాలం స్పెషల్ గా సార్ జాబ్ నాకైతే తెలియదు ఎప్పుడైనా జాబ్ స్టార్ట్ చేసిండ్రో, కానీ ఆయన సర్వీస్ మొత్తంలో మల్చల్మలోనే ఎక్కువ సర్వీస్ చేసిండ్రు. ఆయన ఒక గ్రామస్తుడై అందరికీ ఒక ఫోన్ కాల్ మీద మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే సర్వీస్ ఏదైనా ఉంటే కనుక పర్వాలేదు సార్ ఇంతదాన్ని మీరు ఎందుకు వస్తారని చెప్పేసి, ఇది నా ఒపీనియన్. అట్లనే ఇందాక ఆఫీస్ చెప్పినట్లు ఇంకొకరు ఎవరో చెప్పినట్టు ప్రతి ఒక్కరికి తనవాడై వాళ్ళని సొంత మనుషులుగా ట్రీట్ చేస్తూ ఆ చిరునవ్వుతోని సర్వీస్ చేయడం అనేది ఎంత గొప్పతనం అంటే నిజంగా నేను మాత్రం ఆయనకు ఒక 400-500 సార్లన్నా ఆయనకు బ్యాంక్ లో చూసుంటాను, కానీ ఏ ఒక్క రోజు కూడా సీరియస్ గా మాట్లాడింది మాత్రము ఎప్పుడూ చూడలేదన్న ఆ క్యాబిన్ లో. నిజంగా మన అదృష్టం మన బ్యాంకు ఇటువంటి వ్యక్తులు రావడం. ఇక్కడ చాలా మంది ఈ అంటే కోరిక ఒకటైతే ఉంది, అది సబబు అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ నిజంగా సార్ రెడీ ఉంటే గనక ఎటువంటి అవకాశం ఉన్నా ఆయన సేవలను మళ్ళా మనం తప్పకుండా ఈ బ్యాంకుకి తీసుకోవాలి. అటువంటిది ఏమన్నా ఉంటే కూడా మీరు రెజల్యూషన్ పాస్ చేసి గ్రామస్తులందరూ డిమాండ్ చేసిరని చెప్పేసి మీ హెడ్ ఆఫీస్ కి లెటర్ పంపిస్తారని. సారీ ఏదైతే ఆయన ఒపీనియన్ ఇంపార్టెంట్, ఆయన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన డిసిషన్ పైన ఒకవేళ ఆయన చేయడానికి రెడీ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవాలి సార్. అలాగే ప్రకాష్ సార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ వచ్చిన యూత్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ మేనేజర్లు కానీ తర్వాత ఈ బ్రాంచ్ ఇంకా మంచి పేరు తెస్తారని చెప్పేసి మీ అందరి నుంచి ఆశిస్తూ, తర్వాత సార్ గారి జీవితంలో మంచి ఆరోగ్యంతో ఎల్లవేళలా సుఖ సంతోషంతో హాయిగా ఆయన శేష జీవితం గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఈ కార్యక్రమంలో फील्ड ऑफिसर की अजय यूपी से कानपुर से, और लास्ट वीक मैं यहाँ ट्रांसफर होकर आया हूँ सर के साथ। मोस्टली 7 डेज ही होगा काम करके, और सर का वर्क तो बहुत ही सराहनीय है। जिन्होंने कैश का काम किया, कैश में तो ज़्यादा ही लायबिलिटी रहता है, और ये जो है आप लोगों के सबके स्मूथ फंक्शनिंग जो हुआ सबका, आप लोगों का सबका फेवर था, इससे सर ने किया वर्क किया। और बस मैं यही चाहूँगा कि सर का जो रिटायरमेंट डे है हैप्पी न्यू है। సంవత్సరాలు పైన చేశారు అంటే అతను కస్టమర్కి ఇచ్చిన సేవ గురించి నేను చెప్పడం సబబు కాదు, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఇక ఫైనల్ మాట్లాడితే ప్రకాష్ సార్ గారు రిటైర్ అయ్యాక ముఖ్యంగా ఆరోగ్యాన్ని సరిచూసుకుంటూ సహజ జీవితాన్ని ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కెనరా బ్యాంక్ కుటుంబ సభ్యులకు మరియు కెనరా బ్యాంక్ కస్టమర్ దేవుళ్లకు శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం పదవీ విరమణ కుమార్ సార్ గురించి కొంచెం అంటే మనం చేసే దాంట్లో మన బ్యాంక్ జాబ్ లో ఏది ఖచ్చితంగా కఠినంగా ఉందంటే అది క్యాషియర్ ఒకటే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం 10 గంటల నుంచి ఓపెన్ చేస్తాం క్యాష్, 4 గంటల దాకా అసలు టాలీ చేయమన్నమాట. అది మొత్తం బాధ్యత కూడుకున్న, అంటే ఇప్పుడు ఆఫీసర్ మేనేజర్ వాళ్ళు కొన్ని పనులు చేస్తుంటారు, వాళ్ళంటే డాక్యుమెంట్స్ కూడా చూస్తుంటారు, అంటే దాంట్లో అంతా లయబిలిటీ ఉండకపోవచ్చు. మనం చేసేదానంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కస్టమర్ కి ప్రతి ఒక్కరికి ఇస్తాం, అంటే వాళ్ళ చెక్ చేస్తాం, అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సాయంత్రం చేసేసరికి మనం టాలీ చేస్తూ ఉంటాం, అందులో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేస్తాం, మళ్ళీ కొంతమంది ఇస్తారు ఇవ్వరు. అందులో కూడా కొన్ని ఎలాంటి రోజులు ఉంటాయంటే మనం చేతులతో పెట్టిన రోజులు, చేతులతో కట్టిన రోజులు కూడా ఉంటాయి. అలాంటి రోజుని ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా చేయడం అనేది చాలా ప్రజలతో కూడుకున్న పని. అలాంటి పనిని ఇంత సమర్థవంతంగా నిర్వహించిన మా ప్రకాష్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా మీ జీవితంలో అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ
ఆల్ ద బెస్ట్. మీ రిటైర్మెంట్ జీవితం ఆరోగ్యకరంగా సంపన్నపరంగా ఉండాలని మరియు మీరు ఫ్యామిలీ పరంగా విదేశీ యాత్రలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆయన దగ్గర అన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిండు. ఒక డిమానిటైజేషన్, ఒకటి కరోనా, ఇంటర్నల్ గా 2 డెప్ట్ వేవర్స్. ఆ కాలంలో ఎంత రద్దీ ఉన్నా మా బ్రాంచ్ లో వేరే స్టాఫ్ అయితే అంత ఈజీగా ట్యాకిల్ చేయలేరు. 6 అయినా 7 అయినా మాతో నుండి ఒక క్యాషియర్ అయినా 5 గంటలకి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. కానీ మాకు మాత్రం ఎల్లవేళలా మేము ఉన్నంత వరకు ఉండి మాకు సపోర్ట్ ఉండి మాకు చేదోడు వాదాడు ఉండి ఏ టార్గెట్లు అయినా ఏమి ఇచ్చినా ఇంత ఆదరణ పొందిందంటేనే మాకు ఇంత ఇదే కనిపిస్తుంది. ఈ స్టేజ్ ఇంత ఈజీ రాదు మాకు, ఇంత ఆదరణ రావడం. ప్రకాష్ సార్ లాంటి వాళ్ళు స్టాఫ్ దొరకడు కష్టము. మేమైతే డిమాండ్ చేస్తాం కానీ అంత ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు మాత్రం అంత దొరకడు కష్టం. నెక్స్ట్ ప్రకాష్ సార్ శేష జీవితం నెక్స్ట్ అయ్యేది ఇంకా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, యాత్రలు వెళ్ళాలి, మనమరాలతోనే ఎంజాయ్ చేయాలి. ఓకే, ధన్యవాదాలు. 2008లో వచ్చి 13లో వెళ్ళిపోయాను. తర్వాత 2019లో వచ్చి ఇప్పుడు ఇక్కడే రిటైర్డ్ అవుతున్నాను. ఒక దిక్కు ఆనందంగా ఉంది, ఒక దిక్కు బాధగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి ఒకటి ఉంది అన్నట్టు ఉంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ మాతో సహకరించినందుకు వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సభలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలైనటువంటి ముఖ్యంగా పండ్రంగ్ రెడ్డి అన్నయ్య గారు, మరి బిచ్చిరెడ్డి అన్నయ్య గారు, స్టాఫ్, ఇక్కడ గ్రామస్తులు, రైతులు, పత్రికా విలేకరులు, సార్తో అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయులు అందరికి కూడా నమస్సుమాంజలి. మాది 84లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి అయితే సార్ కంటిన్యూగా ఎప్పుడు మా కుటుంబానికన్నా ఎక్కువగా బ్యాంక్కి ఎక్కువ సమయం ఇచ్చారు. తక్కువగా లీవ్లు వాడుకునేవాళ్ళు. ఎందుకంటే బ్యాంకు మనకు జీవనాధారం కాబట్టి, బ్యాంకు వల్ల మన పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారని, బ్యాంక్ అంటే చాలా అంటే మనం చేసేటటువంటి ఉద్యోగానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేవారు ఎప్పుడు తను. మా ఫ్యామిలీలో మేము ఎప్పుడు కుటుంబ సభ్యుడిగా కాకుండా బ్యాంక్ సార్ అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే తక్కువ సమయం మాతో గడిపేవాళ్ళు. అయితే తప్ప ఫోన్లు లేపేవాళ్ళు కాదు, మేము చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే క్యాష్లో ఉంటారు తను అన్నట్టుగా ఎప్పుడు కూడా ఇది చేసేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ వీళ్ళకి మాత్రం తన చిన్నవాళ్ళు, మన అబ్బాయి లాంటి వాళ్ళు కాబట్టి లీవ్ పెడితే ఎప్పుడు ఇబ్బంది పడతారని లీవ్ పెట్టడానికి చాలా 10 సార్లు ఆలోచించి ఒక్కసారి లీవ్ పెట్టేవాళ్ళు. అంతే కూడా మా కుటుంబం పైన ఉండాలి. మీ అందరి సహకారం వల్లనే సార్ ఇన్ని రోజులు ఇక్కడ జాబ్ చేయగలిగారు. కాబట్టి ఈ సన్మానాన్ని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక రిటైర్ అయిన తర్వాత మేము ఒక 1 వీక్ నుండి ఆలోచిస్తున్నాము. సార్కి ఎప్పుడు బ్యాంకు మార్నింగ్ 9 to ఇంటికి వచ్చేసరికి అయితే 7:30, ఖచ్చితంగా 7:30కి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా టైం పాస్ చేస్తారో మాకైతే తెలియదు. ఒక 8 days నుంచి దానికి కంగారు పడుతున్నారు అన్నట్టు. నాకు ఎలా టైం పాస్ అవుతుందో తెలియదు, ఎలా ఉండాలో అంటే సమయమే దానికి ఎవరికైనా కూడా కాలమే నిర్ణయిస్తుంది. పిల్లలతో అలా గడుపుతారులేండి, కానీ కొంచెం టైం పడుతుంది సారు ఇలా అవ్వడానికి. ఇంతకుముందు మన బ్రదర్ చెప్పినట్టుగా విదేశ యాత్రలు కానీ ఇంకా అలా ఏదో రకంగా కాలక్షేపం చేసుకుంటాము. నిజంగా ఈ బ్యాంకు వాళ్ళకందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చినటువంటి రైతులు ఎప్పుడు కూడా మీ ప్రేమ అభిమానాలు ఎల్లవేళలా మా కుటుంబం పైన ఉండాలి. మీ ఆశీర్వాదంతో ఎప్పుడు మేము సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేశారు మీరు చెప్తున్నారు కదా. మా నాన్న ఇక్కడ చేస్తున్నారు అంటే మీ అందరి ఆదరాభిమానాలతో ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలండి. మీరందరూ ఆ ప్రేమ చూపించినారు కాబట్టి మా నాన్న ఇలా 10 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇందాక మా అమ్మ చెప్పినట్టు మా నాన్న ఎప్పుడు ఫ్యామిలీ కన్నా బ్యాంకుకి ఎక్కువ టైం ఇస్తారు. మేము మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టాలి అంటే ఆయన హాలిడే చూసే పెడతాము, ఎందుకంటే రాలేదంటే. తన హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మేము చెప్పాము ఇన్ని సిక్ లీవ్స్ ఉన్నాయి పెట్టుకోండి అని, కానీ తను పెట్టుకోకుండా బ్యాంకుకే వర్క్ చేశాడంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు నాన్న. ఆయన అంత వర్క్ చేసినందుకు మీరు ఇంత ఇదిగా మాకు రిటైర్మెంట్ పార్టీ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊరు వాళ్ళందరికీ, సర్పంచ్ గారికి,
బ్యాంక్ వాళ్ళకి, రైతులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలండి. ఇంకోటి ఏంటంటే మీ అందరి ఆశీర్వాదంతో మా నాన్న దీర్ఘాయుష్యులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇవాళ నాన్న రిటైర్మెంట్ అంటే నేను ఏదో చిన్నగా ఉంటుంది అని ఊహించాను, కానీ అంతమంది అభిమానులు ఉన్నారు అని ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది. తను మా చెల్లి చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు, మిగతా వీళ్ళందరూ ఇప్పటి వరకు మాట్లాడినట్టు తను ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంకే ఇచ్చేవాళ్ళు. ఏ విషయమైనా కూడా ఫస్ట్ బ్యాంక్, కస్టమర్స్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి ఏదైనా ఫస్ట్ బ్యాంక్ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ అని తన మోటో అలా ఉండేది. అంటే తన నుంచే మేము కూడా అలాగే నేర్చుకున్నాము. మేము కూడా సేమ్ ఫాలో అవుతాము. ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ ఆఫీస్ వర్క్, దెన్ విల్ గో ఫర్ ద మా ఫ్యామిలీ. ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ విషయం ఉన్నా, ఏ ఫ్యామిలీస్ ఉన్నా, ఆ విధంగా తన నుంచి అది మాకు వచ్చింది. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనం చేసే పనిలో మన నిజాయితీ, నిమగ్నత అనేది ఉండాలి అని తన దగ్గర చూసి మేము నేర్చుకున్నాము. అదే ఫాలో అవుతాము తప్పకుండా. ఇవాళ ఏంటంటే ఒక రకంగా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ, ఒక రకంగా బాధగా ఉంది. ఎందుకంటే తను త్వరగా రిటైర్ అయిపోతున్నారేమో అని మాకే అనిపిస్తుంది. కానీ తన హెల్త్ పరంగా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి తను మిగతా మా పిల్లలతో, మా చెల్లి పిల్లలతో అందరూ హ్యాపీగా గడపాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. మీరు కూడా సర్పంచ్ గారు, ముచ్చిరెడ్డి సార్ గారు ఈ అరేంజ్ ఓకే ఓకే రైట్ yes okay yes 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 okay okay right okay yes madam mere okay right yes yes